నేను ఇంకొక మాట స్పష్టంగా నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నమస్కారం బాసు. ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. చాలా మంది జనంలో ఉన్న ప్రశ్నల్ని ఒక జర్నలిస్ట్ గా నేను కూడా అడుగుతున్నా. అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. ఆ 1% ఉన్న ఏదైతే పెంట్ ఉందో ఆ పెంటను మాత్రం భూతద్దం పెట్టి చూస్తాం. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. తులసి చంద్ గారి నోట్లో లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? లడ్డు లడ్డు దట్టా ఐ థింక్ వాటో వాట్. నేను 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే చాలా గలీజ్ అనిపించింది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్, అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా. లేదు సార్, ఎందుకు ఊరికే చిన్న క్లారిటీ. మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. నేను ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నా. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. స్వాగతం సుస్వాగతం. దయచేయండి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి అని కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. నాకు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమైతలేదు. గంజాయి మొక్క నిన్ను చూస్తేనే చూస్తే. ఇంకొక విషయం, గంజాయి మొక్క కొంతమంది స్టూడెంట్స్ కి బాగా దెబ్బలు తాకినాయి. నిజంగా చాలా దెబ్బలు తాకినాయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు. ప్రశ్న ఛానల్ యూట్యూబర్ రావణ్ మీద ఉగ్రవాదులు తీవ్రవాదుల మీద పెట్టే ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఏమన్నాడు అతను, ఏం వాగాడో నీకు ఆ మాత్రం తెలియట్లేదా? వచ్చిందయ్యా అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నక్సలైట్ల గురించి మాట్లాడితే కూడా ఉపా కేసు పెట్టేస్తారా? ఆ టెర్రరిస్టులు నక్సల్స్ ఏమో మహానుభావులు, ఆర్మీ గవర్నమెంట్ ఏమో ఫెయిల్యూర్. ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? తక్కువగా తూచాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆర్థిక 3 రకాలుగా రాముణ్ణి దోచేశారు. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టున్నది, ఒక్క మూల కాదు అన్ని మూలలో. అంతేకాదు, మాజీ నక్సలైట్, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌకగా చెప్పే మీ బతుకులు చెడా బతుకులా. తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి. సడన్ గా నేను క్రిస్టియన్ అయిపోయాను, సడన్ గా నేను ముస్లిం అయిపోయాను. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్, రావణ్ నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ణి ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏందమ్మా, బిందువు ప్రవాహం అవుతుందా? పిందె పండేం కాదు.